35 ఏళ్లుగా మల్లికార్జున ఖర్గేతో తనకు స్నేహం ఉందని, కర్టిసిగా మాత్రమే ఆయన్ను కలిశానని చెప్పారు వైఎస్ఆర్సీపీ ఎంపీ మేడా రఘునాథరెడ్డి. మల్లికార్జున ఖర్గేను కలవటాన్ని కొన్ని ఛానళ్లు పనిగట్టుకుని దుష్ప్రచారం చేశాయన్నారు. రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఉంటానన్నారు రఘునాథరెడ్డి. 100% వైఎస్ జగన్మోహన్ రెడ్డి మనిషి అంటున్న మేడా రఘునాథరెడ్డితో మా ప్రతినిధి దిలీప్ రెడ్డి ఫేస్ టు ఫేస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి గారు మనతో ఉన్నారు. సో ఏఐసిసి అధ్యక్షులు ఖర్గేను కలిశారు అనేటువంటిది బయట వార్తలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో సో మొత్తంతో మాట్లాడే ప్రయత్నించారు. సార్, మీరు ఏఐసిసి అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారిని కలిశారు. సో ఇవి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చగా మారాయి. సో ఎందుకు కలిశారు, కలిసే దాని వెనుక ఉద్దేశం ఏంటి? నిన్న పార్లమెంటు సమావేశాలు ముగిసిన సందర్భంగా వారు పార్లమెంటులో కలిసి పలకరించారు. కానీ నాకు వారితో ఉన్న 35 సంవత్సరాల పరిచయంలో, వారు హోమ్ మినిస్టర్గా ఉన్నప్పటి నుంచి వారితో నాకున్న పరిచయంలో పెద్దలు మల్లికార్జున ఖర్గే గారిని కలవటం జరిగింది. కానీ నేను కలవటానికి, ఖర్గే గారిని కలవటానికి ఏ రాజకీయ ప్రాధాన్యత లేదు. నేను కేవలం వారు నాకు పాత స్నేహితులుగా, పెద్ద మనిషి, పెద్ద పదవిలో ఉన్నారు కాబట్టి కటసిగా కలవటమే కానీ ఎలాంటి ప్రాధాన్యత రాజకీయంగా లేదు. కాకపోతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కొన్ని టీవీ ఛానల్స్ పనిగట్టుకొని వైఎస్ఆర్సీపీని కానీ, జగన్మోహన్ రెడ్డి గారిని కానీ, వారి టీం రఘునాథరెడ్డి లాంటి మాలాంటి వాళ్ళని అందరి మీద అభాండాలు వేసుకుంటూ దాన్ని దుష్ప్రచారం చేసుకుంటూ సాగుతున్నాయి. దాన్ని ఎల్లో మీడియా అనొచ్చు, లేదంటే ఇప్పుడున్న తెలుగుదేశం ఎన్డీఏ కూటమికి సపోర్ట్ చేస్తున్న కొన్ని ఛానల్స్ ఇలా దుష్ప్రచారం చేస్తున్నాయి. నాకు కూడా ఫ్లైట్లో దిగి ఇప్పుడే రావడం జరిగింది ఢిల్లీ నుంచి. కానీ నా జీవితంలో రాజకీయంగా ఉన్నన్ని రోజులు నేను జగన్మోహన్ రెడ్డి గారితోనే ఉంటాను, వారితోనే నా ప్రయాణం. అలాగే ఇప్పుడు ఎన్డీఏ కూటమికి ఉపరాష్ట్రపతి ఎన్నికలలో రాజ్నాథ్ సింగ్ గారు మా అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడడం జరిగింది. ఫైనల్గా మా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి సపోర్ట్ చేద్దామంటే మా అందరి అభిప్రాయం, ఏకాభిప్రాయం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయటం తప్ప రెండో ఉద్దేశాలు ఎవరికీ లేవు. నాకే కాదు, ఎవరికీ లేవు. మా పార్టీలో మేమందరం చాలా ఐకమత్యంగా ఉన్నాం. 7 మంది రాజ్యసభ మెంబర్లు ఉన్నాం, 4 లోక్సభ మెంబర్లు ఉన్నారు. మేమందరం ఏకతాటిగా ఉన్నాం. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు లేవు. సో మీకు చాలా రోజుల నుంచి కూడా ఖర్గే గారితో సాన్నిహిత్యం ఉంది అని చెప్తూ ఉన్నారు. కానీ ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో కలిసేసరికి కొంత హాట్ టాపిక్గా మారినటువంటి పరిస్థితి. ఎలాంటి సాన్నిహిత్యం ఉంది సార్ మీకు మల్లికార్జున ఖర్గే గారికి? కానీ నేను 40 years బ్యాక్ నేను నా బిజినెస్ ప్రయాణం కర్ణాటకలోనే జరిగింది. కర్ణాటకలో గుల్బర్గా డిస్ట్రిక్ట్లోనే జరిగింది. వారు అప్పుడు గుల్బర్గా డిస్ట్రిక్టు వారు మంత్రిగా ఉన్నారు, హోమ్ మినిస్టర్గా ఉన్నారు, చాలా మంత్రి పదవులు చేశారు. నాకు అక్కడ పాత పరిచయం ఉంది కాబట్టి నేను వెళ్ళటం జరిగింది. కానీ కేవలం రాజకీయంగా ఎలాంటి ప్రాధాన్యత లేదు. మన ఎలక్షన్లో వైసీపీ ఓడిపోయిన రోజు నుంచి నా మీద చాలామంది ఎన్నో ప్రలోభాలు పెట్టారు. నేను ఎవరికి కూడా ఒకటే చెప్పాను, నేను జగన్ రెడ్డి మనిషిని, జగన్ రెడ్డి వైఎస్ ఫ్యామిలీ మనిషిని, జగన్ రెడ్డి గారే నా లీడరు, జగన్ రెడ్డితోనే నా ప్రయాణం. దీంట్లో ఎలాంటి ప్రలోభాలకు అవకాశాలు లేవు, అవకాశం ఇచ్చే ప్రశ్నే లేదు. ఒకటే మాట. సో ఇది చెప్తూ ఉన్నారు. సో రాజకీయాల్లో ఉన్నన్ని రోజులు కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఉంటాను, సో తాను వైఎస్ఆర్ కుటుంబ సభ్యుని అని చెప్తున్నారు. అయితే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కేవలం తను పాత మిత్రులు కాబట్టి సో తన వ్యాపార లావాదేవీలు, సో అలాగే వ్యాపారం సంబంధించి కూడా కర్ణాటకలోనే ప్రారంభం కాబట్టి సో చాలా రోజుల తర్వాత మల్లికార్జున ఖర్గేను కలిసాలి తప్పితే ఎలాంటి ఉద్దేశం లేదు, పార్టీ మారే ఆలోచన లేదు. సో ఏదైనా కానీ పార్టీకి లైన్ దాటును అని చెప్తున్నారు. సో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో తమ ఓటు ఉంటుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. వీడియో న్యూస్ దిలీప్, సాక్షి న్యూస్, హైదరాబాద్.